నమస్తే, నేను సిరి. మీకు అంటే కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మనం చూసుకున్నట్టయితే ఫన్ బకెట్ భార్గవ. సో ఈ పేరు చెప్తే మీకు గుర్తుండి ఉంటుంది. చాలా వరకు ఫన్నీ వీడియోస్ చేస్తూ ఉండేవాడు. అయితే అనుకోకుండా తన కెరియర్‌లో ఒక స్టేజ్‌కి వెళ్తున్న తరుణంలోనే తన మీద అయితే ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేశారు. ఆమెకి ప్రెగ్నెంట్ చేశాడనే కేస్ ఫైల్ అవ్వడం జరిగింది. దీంతోనైతే కొన్ని రోజులు ఆయనని జైల్లో పెట్టారు. ఆ తర్వాత బెయిల్ మీద తనని బయటికి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం విశాఖ కోర్టు మాత్రం తీర్పునైతే వెలువరించింది. దాంతోని ఇప్పుడు తను మళ్ళీ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఇంతకీ ఏం జరిగిందనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం ప్రొడ్యూసర్ రాహుల్ అయ్యర్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్. గత కొద్ది కాలంగా యూట్యూబర్స్ చాలా వరకు అమ్మాయిలని వేధించడం, దాంట్లో వాళ్ళ పేర్లు బయట, అది కూడా ఎట్లా అంటే వాళ్ళ కెరియర్ టర్న్ అవుతుంది, ఇంకా టర్న్ అవుతుంది అనే టైంలోనే ఇలాంటివన్నీ వీళ్ళు మమ్మల్ని వేధించారని చెప్పేసి చాలా మంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వెళ్ళడం, అవి డిబేట్లు నడవడం మనం చూసాం. ఎన్నైనా రాష్ట్రాల విషయం గురించి కూడా మనం మాట్లాడి చాలా మంది అట్లా వచ్చారు బయటికి. సో ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడే అనుకోవచ్చు మనం. ఫన్ బకెట్ భార్గవతో స్టార్ట్ అయిందేమో అట్లాంటివన్నీ అని కూడా అనుకోవచ్చు. సో ఇప్పుడు తనకి శిక్ష అయితే తీర్పునైతే ఇచ్చేసారు. ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? ఫస్ట్లీ చూసుకుంటే ఇది చాలా ఆశ్చర్యపడే విషయాలు ఉంది. ప్రతిసారి ఒకవైపు నుంచే తప్పుడు చూద్దాం మనం అలవాటు చేసేసుకున్నాం. ఎందుకంటే అక్కడ ఫీమేల్ విక్టిమ్ కార్డు ఉందా, లేకపోతే ఆ అమ్మాయి ఉన్న మనిషి, లేకపోతే డబ్బున్న మనిషి, డబ్బు లేని మనిషి. ఆడపిల్ల తప్పే ఉండదు, అబ్బాయిలే ఎగపడతారు. ఐఎమ్ నాట్ టాకింగ్ యాజ్ ఏ ఫీమేల్స్ది తప్పు లేని సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఓకే, కానీ నేను అనేది ఏంటంటే 2 చేతులు కలిస్తేనే చెప్పట్లు కదా. నీకు ఉన్నంతకాలం నువ్వు బాగుండి నీకు ఎక్కడో చెడింది, ఏదో ఒక దగ్గర గొడవైంది, అబ్బాయి ఏమో ఎదుగుతున్నాడు. ఓకే, అబ్బాయి ఎదుగుతున్నాడు, సమాజంలో పేరు వచ్చింది, డబ్బు వచ్చింది. మైట్ బి ఈ గొడవలు కారణాలు అంతకుముందు ఉండే క్లోజ్నెస్లు ఉండకపోవడాలు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడడము, ఇలాంటివన్నీ సహించకపోవడము, ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము, కేరింగ్ ఇవ్వకపోవడము, పొసెసివ్నెస్ వల్ల ఓకే ఫైన్ నువ్వు నాకు ఇట్లా చేసావు కదా, ఉండు నేను కూడా ఏం చేస్తాను అన్న దాఖలాలు 70%, 60 to 70% ఉండే కేసుల్లో ఉంటాయి. మిగతా 40% ఆ వాడే నీచుడు అయి ఉంటాడు, అవతల పక్కన వాడు. ఇప్పుడు అందుకని చాలామంది వెళ్ళి, ఇప్పుడు ఆడపిల్ల వెళ్ళి సిగ్గు విడిచి బయట చెప్తోంది అంటే అందులో నిజం లేకుండా అయితే ఉండదు కదా. కానీ ఎంత నిజం ఉన్నా కూడా నువ్వెందుకు వెళ్ళావు, వాడు అలాంటి వాడు అని తెలిసినా కూడా ఎందుకు వదిలేదు. జానీ మాస్టర్ దాంట్లోనే చూసుకుందాం మనం. ఫస్ట్ సంవత్సరం బాగున్నావు, 2వ సంవత్సరం బాగున్నావు, కార్డు ఇప్పించాడు, డాన్స్ కొరియోగ్రాఫర్ని చేశాడు ఆ పాపని. సరే నువ్వు ఇష్టపడి చేసావా, అతను నిన్ను లొంగ తెచ్చుకున్నాడు పక్కన పెడితే, ఒకసారి చేశాడు అనుకో, 2-3 సార్లు చేసినప్పుడు నీకు బుద్ధి రాలేదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏ రూమ్లోకి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు తెలుస్తుంది కదా ఆ పర్టికులర్ ఎక్స్పర్సన్కి. ఆ అబ్బాయి సంస్కారవంతుడు కాబట్టి, అతను మాస్టర్ సంస్కారవంతుడు కాబట్టి ఒప్పుకున్నాడు. అవునండి నేను ఇష్టపడ్డాను, లైఫ్ ఇద్దాం అనుకున్నాను, సరే బయలు మీద బయటకు వచ్చాం. కానీ ఇంకొకడైతే ఒప్పుకుంటాడా, ఇంకొకడైతే చేస్తారా? ఆ స్టేజ్లో ఎన్ని కష్టాలు పడి వస్తారండి ఆ స్టేజ్కి. యూట్యూబర్స్ అయినా కూడా యూట్యూబ్లో మానిటైజేషన్ రావాలంటే నీకు 1000 సబ్స్క్రైబర్లు రావాలి. నీకు డబ్బులు ఒక వీడియోకి ఇన్ని లక్షల వ్యూస్ వస్తే అప్పుడు నీకు ఇంత డబ్బు. ఇంత రాదు, ఇంత ఏం రావు, కోట్లు ఏం రావు. కోట్లు రావాలంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడితే వస్తుంది. సరే అతను మైనర్ బాలికను అత్యాచారం చేశాడు, లేకపోతే నాకు షూటింగ్లు ఇప్పిస్తానని, సీన్లు ఇప్పిస్తానని, సినిమాలు ఇప్పిస్తానని చెప్పి నన్ను మోసం చేశాడని మాట్లాడుతున్నారు. నీకు అతని వల్ల ఉపయోగం లేదు అంటే వేరే దగ్గరికి వెళ్ళాలి. తల్లిదండ్రి ఉన్నారుగా, ఎందుకంత మైమరిచిపోవడం? వాడి ఎదో దగ్గర ఎంతకాలం అని ఉంటాం? అబ్బాయిలమే ఉండమండి అబ్బాయిల దగ్గర. వాడు చెడ్డ పనులు చేస్తున్నాడు, వాడి చెడ్డ తిరుగులు తిరుగుతున్నాడు, వాడి చెడు మార్గంలో పోతున్నాడు అంటే అబ్బాయిలే ఉండరు. అలాంటప్పుడు అమ్మాయివి, నువ్వు ఇష్టపడుతున్న మనిషి నువ్వు ఇలాంటి వాడని నీకు తెలుస్తున్నప్పుడు కూడా మళ్ళీ ఇంకో రీజన్ చెప్తారు, మారుతాడేమో, ఇవి చేస్తాడు. అవన్నీ ఎందుకు? నీకు నీ పేరెంట్స్ కన్నా ముఖ్యమైనది ఎవరు? అబ్బాయికైనా అమ్మాయికైనా. సరే అతను చూసుకోవట్లేదు, మీ అమ్మ నాన్న చూసుకోరా నిన్ను, ఇప్పటిదాకా పెంచారుగా, ఇవన్నీ ఎందుకు ఆలోచించట్లే? ఎందుకు మీ పేర్లు రోడ్లకు ఎక్కించుకుంటున్నారు? వాడదవే, వాడికి ఈరోజు కాకపోతే రేపైనా దేవుడు శిక్షేస్తాడు. మరి మీరు కోట్ల చుట్టూ తిరిగి, మీరు మీడియాల చుట్టూ తిరిగి
మీ పేర్లు బద్నామాలు చేసుకొని ఫేస్బుల్కి మాస్కులు వేసుకొని వై ఆల్ దీస్ థింగ్స్? దాని కారణం వల్లనే ఇప్పుడు 3 ఏళ్ల క్రితం జరిగిన ఫన్ బకెట్ భార్గవ్ అనే ఒక అతను ఏదో వీడియోలు చేసుకుంటూ బతుకుతున్న తరుణంలో ఆ అమ్మాయి మైనర్ బాలిక అని నిర్ధారించి పోక్సో కేసు పెట్టి అత్యాచారాలు పలుమారాలు చేశాడు. మైనర్ బాలిక ప్రెగ్నెంట్ అయ్యింది. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన విషయం దానివల్ల అమ్మాయి వెళ్ళి ఫిర్యాదు చేయడం వల్ల కేసు పరిగణలోకి తీసుకొని అతన్ని 45 రోజులు 60 రోజులు ఎన్ని రోజులు ఉన్నాడండి గుర్తులేదు. బెయిల్ మీద అయితే బయటకు వచ్చాడు అతను. బెయిల్ మీద బయటకు వచ్చిన అతను కాంప్రమైజ్ అవ్వకుండా ఉండడానికి చాలా శక్తులు ప్రయత్నించాయి అతన్ని. అవి మీడియాలో ఉండే అతని క్లోజ్ ఫ్రెండ్స్, అతని ఎదుగుదల ఓర్వలేని ఫ్రెండ్స్ అతను తప్పు చేశాడు, నువ్వు కాంప్రమైజ్ అయితే వాడి జీవితం వాడు బతుకుతాడు కదా, ఇంకోసారి చెయ్యడు కదా. అలా కాకుండా నువ్వు వాడు ఇంకా లోపల ఉండిపోవాలి, వాడు బయటకు వస్తే మేము ఎదగలేము అన్న భయంతో, మేము ఎదగలేము మాకు పొట్ట కొడతాడన్న భయంతో, నీ టాలెంట్ ఉంటే నీ పొట్ట గడుస్తుంది. వాడికి టాలెంట్ ఉంది, వాడు సంపాదించుకున్న దాంతోనే కదా ఆ పిల్ల కూడా వచ్చింది. లేకపోతే ఎందుకు వస్తుంది? ఎందుకంటే అమ్మాయి కూడా వీడియోస్ చేసింది, తనతో చాలా వరకు వీడియోస్ చేసింది, షార్ట్ వీడియోస్ అనేది చేసింది. ఇప్పుడు అబ్బాయికి గురించి టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఈ రోజు తీర్పు వచ్చింది విశాఖ కోర్టులో. జనవరి 10వ తారీఖు ఈ రోజే కదా తీర్పు ఏమి ఇచ్చింది. 3 ఏళ్లలోనే ఫినిష్ చేసేసారు ఆ కేసు. పోక్సో కేసులు గవర్నమెంట్ మారాక ఫాస్ట్ గా కేసులు ఫినిష్ చేస్తున్నారు కాబట్టి ఆ తరుణంలో అబ్బాయికి 20 ఏళ్ల జైలు శిక్ష ప్లస్ 4 లక్షలు అమ్మాయికి డబ్బులు కట్టాలి. నువ్వు కానీ ఆపకుండా ఉండుంటే 20 ఏళ్ళు అంటే వాడి జీవితం సగం అక్కడే. వాడు తప్పు చేశాడా చెయ్యలేదా అనేది వాడి మనస్సాక్షికి తెలుసు, చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి తెలుసు. ప్రతి ఒక్కరూ నెగిటివ్గా మాట్లాడారు. వాళ్ళ చుట్టూ తిరిగి నాకు చాలా బాధ. అబ్బాయి తప్పు చేసి ఎదవే అనుకుందాం అని నాకు ప్రాబ్లం లేదు, ఇట్స్ ఓకే ఫైన్. అబ్బాయి గురించి నేను సపోర్ట్గా ఏం మాట్లాడట్లా. నేను అనేది ఏంటంటే చాలా వీడియోలు చూశాను నేను. అప్పుడు వాళ్ళతో పాటు చుట్టుపక్కల తిరిగే వాళ్ళే వాడి వ్యూవర్షిప్ కోసం ఎవరైతే దీన్ని స్టాప్ చేయాలనుకున్నారో వాళ్ళ వ్యూవర్షిప్ కోసం వాళ్ళకు 1000 రూపాయలు 500 ఇచ్చి మందు దాగిపిచ్చి ఫుడ్ పెట్టించి తీసుకొచ్చి వాళ్ళ చేత వీడియోలు చేపించి ఆ అబ్బాయి గురించి నా చండాలని మాట్లాడిచ్చారు. ఫ్రెండ్స్ అయితే అక్కడికి తీసుకెళ్ళేది భార్గవ్ అయిపోయిందిరా వదిలే అందరం కలిసి ఏదో ఒకలాగా చూద్దాము, ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూద్దాము అని మాట్లాడతారు. అలాంటిది 20 ఏళ్ళ జైలు శిక్ష పడిందంటే అతని జీవితం సగం అక్కడే కదండి అయిపోతుంది. ఇప్పుడు అబ్బాయి 30 ఏళ్ళు ఉంటాయనుకోండి, లేదనుకుంటే అమ్మాయితోనే పెళ్లి చేసిస్తే ఈ రోజు ఇంతవరకు వచ్చేది కాదేమో కదా. అవన్నీ ఏ కారణాల వల్ల అతనికి ప్రయత్నిస్తాడో లేదో మధ్యలో మనకి న్యూస్ రాలేదు. అంటే అబ్బాయి బయటకు వచ్చి కూడా ఏమి మనతో ఏమి అంటే వాళ్ళకి కొన్ని ఉంటాయి కదా, రూల్స్ ఉంటాయి కదా, ఏమి ఉండవండి. బెయిల్ మీద వచ్చినప్పుడు యూ కెన్ డూ ఎనీథింగ్. కానీ అబ్బాయి ఎందుకు రాలేదు, అబ్బాయిని ఎవరైనా బెదిరించారా, ఎవరైనా ఏదైనా చేశారా అనేది మనకి ఇంకా తెలియదు. ఇప్పుడే న్యూస్ వచ్చింది, అది స్టిల్ ఇట్స్ ఎ ట్రోలింగ్. కాబట్టి బేసికల్లీ 20 ఏళ్ళ జైలు శిక్ష అంటే అబ్బాయి సగం జీవితం అంతా అక్కడే. ఇంకా తల్లి ఎంత బాధపడుతుందో, ఒకగానొక కొడుకు. మైట్ బి ఏమైనా కరుణాభిక్ష హైకోర్టులోనే ఇంకెక్కడైనా పిటిషన్ వేసుకొని ఆ అబ్బాయి ఆధారం వాళ్ళకి పాస్తులు ఉన్నాయో మనకు అవన్నీ తెలియదు. ఇలాంటి ఘటనల వల్ల అబ్బాయిలైనా అమ్మాయిలైనా జీవితాన్ని ఎలా పాడు చేసుకుంటున్నారో దానికి ఒక ఎగ్జాంపుల్గా భార్గవ్ ఇప్పుడు మీ ముందు ఉన్నాడు. సో ప్లీజ్ డూ నాట్ లూజ్ కంట్రోల్ ఆన్ యువర్ ఎమోషన్స్. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా యూట్యూబర్ అయినా ఎవరైనా ఆ ఎమోషన్స్ని మనం కంట్రోల్లో ఉంచుకుంటే, ఏదో నేను బాధలో ఉన్నాను బ్రేకప్లో ఉన్నానని చెయ్యి భుజం మీద అబ్బాయి వేసినా చెయ్యి భుజం మీద అమ్మాయి వేసినా మీ ఎమోషన్స్ కంట్రోల్ అయ్యారు అంటే మీ జీవితంలో సంకనాకి పోతారు.